హాయ్ అండి, అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే శ్రీరామనవమి కోసం 2 కొబ్బరి బొండాలు అయితే డెకరేట్ చేస్తున్నామండి. శ్రీరామ సీత అని 2 కొబ్బరి బొండాలు అయితే రెడీ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి కూడా ఇలా కొబ్బరి బొండాలు అయితే రెడీ చేసామండి. ఏదో మాకు వచ్చినట్టుగా కొబ్బరి బొండాలు కొంచెం అందంగా ఉన్నాయి తెచ్చుకుని ఇలా రెడీ చేస్తున్నాము. ఇలా కొబ్బరి బొండాలు డెకరేట్ చేసేవాళ్ళు అయితే అలవాటు ఉంటుంది కదండి, త్వరగా అయిపోతుంది. మాకైతే చాలా ఎక్కువ టైమే పట్టేసింది. 3 అవర్స్ అలా పట్టింది కొబ్బరి బొండాలు రెడీ చేయడానికి. ఈరోజైతే స్కూల్ హాలిడే అండి, పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. మా చెల్లి అయితే వచ్చిందండి కొబ్బరి బొండాలు డెకరేషన్ చేయడానికి. లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి కూడా ఇలా మా చెల్లి వచ్చే కొబ్బరి బొండాలు అయితే రెడీ చేసింది. తనకి మేము కూడా ఇలా హెల్ప్ చేస్తున్నాము. అలవాటైన వాళ్ళకైతే కొంచెం ఈజీగానే అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇంకా మనమైతే ఇలా శ్రీరామనవమికి ఇలా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ వచ్చినప్పుడే కదా రెడీ చేసుకుంటాము. అందంగా ఉన్న కొబ్బరి బొండాలు తీసుకుని ఇలా గ్రీన్ పెయింట్ అయితే వేసేసారండి మొత్తం బొండం అంతా కూడాను. వేసేసిన తర్వాత మధ్యలో ఇలా సింబల్లా పింక్ కలర్ అయితే వేశారు. ఇప్పుడు ఈ పింక్ కలర్ చుట్టూ ఇలా బార్డర్ అయితే వేస్తున్నారండి. ఈ బార్డర్ అయితే గమ్ముతో ఇలా వేసేసి ముత్యాలు అయితే పెట్టారు. కొబ్బరి బొండానికి కలర్ వేసేసి ముచ్చుకు దగ్గర గోల్డ్ కలర్ వేసి ఇలా కాడకైతే క్లాత్ ఎల్లో కలర్ క్లాత్ చుట్టేసిన తర్వాత ఈ పింక్ కలర్ లో శ్రీరామ సీత అని పేర్లు అయితే రాశారండి. శ్రీరామనవమి అంటే అందరికీ పండగ కదండి. ప్రతి వీధిలోని కూడా సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇంకా మా ఊర్లో రామాలయంలో అయితే ఇంకా చాలా బాగా చేస్తారండి కళ్యాణం అయితే. రాముల వారిని సీతమ్మ తల్లిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చేశారండి. గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా బొండాలు అయితే రెడీ చేస్తున్నాము. ఏదైనా మనం ఇలాంటి పనులు భగవంతుడి కోసం చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో బొండం రెడీ చేయడానికంటే వాళ్ళే ఇచ్చేస్తున్నారండి. ఇలా క్లాత్ చుట్టింది అయితే కుచ్చుల్లా ఉంది. దీని చివరన హ్యాంగింగ్ కూడా వేశారండి. ఇంకా వీటిపైన పేరు రాసేస్తే బొండాలు అయితే డెకరేషన్ రెడీ అయినట్టండి. ఇలా బొండాలు రెడీ చేయడం చాలా మందికి వచ్చే ఉంటుందండి. రాని వాళ్ళు అయితే ఇలా వీడియో చూసి చేసుకుంటారు కదా అని నేనైతే ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో తీశాను. చూసి నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి. ఫైనల్గా బాగున్నాయి కదండి శ్రీరామ సీత 2 కొబ్బరి బొండాలు కూడాను. మన ఇంట్లో అకేషన్స్కి మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా, కావాలనుకుంటే హెవీగా కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా 3 గంటలు అయితే పట్టిందండి ఇలా బొండాలు రెడీ చేయడానికి. ఇంకా అలా చూస్తూ ఉండాలనిపిస్తున్నాయి, అంత బాగున్నాయి. మా చెల్లి మా అమ్మాయి బొండాలు రెడీ చేసేసిన తర్వాత నేనైతే ఒక ఫోటో తీయించేసుకున్నాను. ఇంకా శ్రీరామనవమి అయితే సండే వచ్చింది కదండి, రామదేవుని పూజ చేసుకుంటే మంచిదంట. నేనైతే రామదేవుని పూజ కోసం ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి 5 ఉండలు అయితే చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవాలండి. అలాగే పానకం, చలిమిడి వడపప్పు కూడా పెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పూజకైతే రెడీ అయ్యాను. ఇంటి దగ్గర ఇలా రామదేవుని పూజ చేసుకున్న తర్వాత గుళ్ళో కళ్యాణం చూడడానికి అయితే వెళ్ళాలండి. ఇక్కడ మాకు రాముల వారు కళ్యాణం కదండి, తెల్లవారుజామున అయితే నది స్నానానికి అయితే తీసుకువెళ్తారు స్వామివారిని. ఇంకా నేనైతే వెళ్ళలేదండి, ఇలా ఇంటి దగ్గర పూజ చేసుకుందామని. స్నానానికి వెళ్ళి వచ్చి మళ్ళీ పూజ చేసుకుని గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. ఇలా ఇంట్లో పూజ చేసేసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్ళాలండి కళ్యాణం చూడడానికి. నది స్నానానికి అయితే చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వెళ్తారండి. మామూలుగా అయితే రామదేవుని పూజ 5 లక్షవారములు 5 ఆదివారములు చేసుకుంటాం కదా. ఇలా శ్రీరామనవమి నాడు ఒక్కరోజు మట్టుకు రామదేవుని పూజ చేసుకుని కథ చదువుకుంటే చాలా మంచిదంటండి. ఫస్ట్ అయితే గౌరీదేవికి వినాయకుడికి బొట్లు పెట్టేసుకుని పసుపుతో వినాయకుడిని చేసుకుని పసుపు వినాయకుడిని పూజించిన తర్వాత రామదేవుని మంత్రాలు అయితే చదువుకోవాలండి. 108 మంత్రాలు చదువుకున్న తర్వాత అప్పుడు కథ ప్రారంభించాలి. రామదేవుని పూజ చేసుకుంటే మామిడి తోరణాలు పెట్టుకుంటాం కదండి. ఎలాగూ శ్రీరామనవమి కదా, ఇంకా మామిడి రబ్బలు తెచ్చుకుని గుమ్మాలకు పెట్టుకుని అలాగే పూజ మందిరాన్ని పెట్టుకుని నేనైతే పూజ చేసేసుకున్నానండి. రామదేవుని పూజ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా 10 వారాలు చేసుకునే వాళ్ళు అయితే రామదేవుని పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఇలాగా పీట మీద పెట్టి చేసుకుంటారండి. నేనైతే ఇంక ఇవాళ ఇలా మందిరంలోనే చేసేసుకుంటున్నాను. ఎలాగూ ప్రసాదం కలపడానికి ఆవుపాలు తీసుకొస్తాం కదండి, అవి కొన్ని నుంచి ఇలా వినాయకునికి అభిషేకం అయితే చేస్తే మంచిది. ఫస్ట్ అయితే పసుపు వినాయకుని పూజించుకోవాలండి. ఆచమనం చేసిన తర్వాత మన గోత్రనామాలు చెప్పుకుని పసుపు వినాయకుని పూజించి అప్పుడు రామదేవుని అష్టోత్తరం అయితే చదువుకోవాలండి. ఇదంతా కూడా బుక్లో అయితే వినాయకుని పూజ అంతా కూడా ఈ బుక్లో అయితే ఉండదు, మనమే చేసేసుకోవాలి. రామదేవుని మంత్రాలు మట్టుకు బుక్లో ఉంటాయండి. వినాయకునికి పూజ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి
5 సార్లు చూపించిన తర్వాత ధూపం చూపించి అలాగే వినాయక స్వామికి కూడా తాంబూలం పెట్టిన తర్వాత అప్పుడు మనం రామదేవుని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఇంకా వినాయకుని పూజ స్టార్ట్ చేసినప్పుడే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్టార్ట్ చేస్తాం కదండి. వినాయకుని పూజ అయిన తర్వాత రామదేవుని పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఓం శ్రీరామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీ వల్లభాయ నమః. ఇలా అష్టోత్తరం చదివేసుకున్న తర్వాత ఇలా పానకం సెలవుడి వడపప్పు నైవేద్యం పెట్టేసి కథ అయితే చదువుకోవాలండి. నేనైతే కథ అయితే స్టార్ట్ చేసేసాను. కథ అంతా చదువుకోవడానికి ఒక పావు గంట 20 నిమిషాలు అయితే టైం పడుతుందండి. ఈ కథ చదివినంతసేపు కూడా అల్లరి చేయకుండా విరాట్ సమన్విత కూడా కథ అయితే విన్నారండి. కథ వినడానికి అయితే మా అబ్బాయి మా కోళ్ళు పిల్లలు అందరూ కూడా కథ విన్నారండి. కొంచెం సేపు పిల్లల చేత అయితే రామనామం చెప్పించానండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఫస్ట్ నేను చెప్తుంటే తర్వాత సమన్విత విరాట్ వీళ్ళందరూ కూడా చెప్పారండి రామనామం చెప్తుంటే అసలు ఆ టైమే తెలియదండి. అలా చెప్తూనే ఉండాలనిపిస్తుంది. మార్నింగే చక్కగా ఇలా పూజ చేసేసుకుంటే రోజంతా కూడా మనసంతా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. రామదేవుని పూజ చేసుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ ఏం కాదండి, చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. కథ చదువుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా మనకి ప్రసాదాలు అది ఇంట్లో ఉన్న వాటితోనే కదండి. గోధుమ నూక పంచదార ఇంట్లోనే ఉంటుంది కదా, ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు పూజ అయితేను. మామూలుగా అయితే 5 ఆదివారంలో 5 లక్షవారంలో అయితే చేసుకుంటారండి. గురువారం స్టార్ట్ చేసి ఆదివారంతో కంప్లీట్ చేస్తారు. ఇంకా శ్రీరామనవమికి అయితే ఇలా రామదేవుని పూజ చేసుకోవచ్చండి. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కౌసలేయాయ మంద హాసదాశ పోషణాయ వాసవాది వినుత త్వరత మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజ సదృశదేహాయ చారు మంగళం. ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత నేనైతే గుడికి వెళ్ళానండి. ఇప్పటికే కళ్యాణం అయితే స్టార్ట్ చేసి ఈ డెకరేషన్ అయితే కాలవతల రామాలయం గుడి దగ్గర కూడా కళ్యాణం జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది అక్కడ డెకరేషన్ అండి. ఇంకా మేము గుడి దగ్గరికి వచ్చేసరికి చాలా ఎక్కువ మంది భక్తులతో వచ్చేసరికి గుడి అంతా కూడా నిండిపోయింది. ఇంకా సుముహూర్తం అయిందండి. ఫస్ట్ బ్రాంబలు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇలా పీటల మీద కూర్చున్న వాళ్ళ చేత పెట్టిస్తారు. ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఇంకా వచ్చిన భక్తులందరికీ కూడా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అలాగే భోజనాలు కూడా ఇక్కడే కదండి, అందరికీ కూడా పానకం కూడా ఇక్కడే ఇస్తారు. అలాగే మళ్ళీ స్వామివారు ఊరేగుతూ వచ్చినప్పుడు కూడా పానకం ఇస్తారండి. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మాంగళ్యధారణ కూడా జరిగిందండి. అలాగే ఇప్పుడైతే తలంబ్రాలు పోస్తున్నారు. స్వామికి అమ్మవారికి తలంబ్రాలు పోసే బియ్యం అయితే ఇంకా పిల్లలు కావాలనుకునే వాళ్ళు కొంగులో పట్టుకుంటారండి. ఇలా పట్టుకున్న బియ్యాన్ని వెంటనే ఇంటికి వెళ్ళి వండేసుకుంటారు. అలా వెంటనే బియ్యం వండుకొని తినేస్తే పిల్లలు పుడతారని చెప్తారండి. ఇంకా కళ్యాణం అయితే అయింది కదండి, తలంబ్రాలు కూడా పోసేశారు కదా. ఇప్పుడు తలంబ్రాలకు ముత్యాలు వేశారు కదండి, ఆ ముత్యాలు అయితే వెళ్ళిన భక్తులందరికీ కూడా పంచి పెడతారు.
స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారి కళ్యాణం చూసాం కదండి. భోజనానికి అయితే వెళుతున్నామండి. చూసారు కదా, స్వీటు బూరి దగ్గర నుండి పులిహోర, అలాగే బిర్యానీ, 4 రకాల కూరలు, పప్పు మామిడికాయతో సహా భోజనం అయితే చాలా బాగుందండి. కర్రీస్ అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మా వీధిలో రామాలయంలో ఇలాగే భోజనాలు పెడతారండి. ఇంకా వెజ్ చికెన్ కర్రీయో, వెజ్ మటన్ కర్రీయో ఇది ఒకటి వండారు. అలాగే మష్రూమ్ కర్రీ కూడా బాగుందండి. అలాగే బూర్లు కూడా చాలా బాగా వేశారు. అన్నీ కూడా వంటలు అయితే టేస్ట్ చాలా బాగుందండి. వెళ్ళిన వెంటనే భోజనం చేయకుండా కొంచెం సేపు అయితే ఇలా వడ్డించానండి నేను కూడా. చాలా ఎక్కువ మంది భక్తులు కనుక ఇలా బఫేలో పెట్టేశారండి, త్వరగా భోజనాలు అవుతాయి కదా అని. ఇంకా జెంట్స్ అందరికీ కూడా గుడి ఎదురుగా ఉన్న స్థలంలో అయితే జెంట్స్ అందరికీ భోజనాలు పెట్టారు. ఇలా మండపంలో అయితే లేడీస్ అందరికీ భోజనాలు పెట్టారండి. ఇంకా 2-3 చోట్ల స్వామివారి కళ్యాణం జరుగుతుంది, కానీ భోజనాల సెక్షన్ అయితే ఇక్కడే ఉంటుందండి. అందుకే భోజనాల టైంలో కొంచెం రద్దీగానే ఉంటుంది. ఇంకా సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. ఇంక ఇలా భోజనాలు చేసేసిన తర్వాత కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి, అలాగే తలంబ్రాలు వేసిన ముత్యం అయితే ఇస్తారండి. ఇలా అందరం కలిసి సరదాగా ఓ ఫోటో అయితే తీయించుకున్నామండి. ఇంకా స్వామివారికి మంగళహారతి అయితే ఇస్తున్నారు కదండి. ఇంకా కళ్ళకు అద్దేసుకుని కిందకైతే వచ్చి పానకం అయితే తీసుకున్నామండి. పానకం అయితే అప్పటికప్పుడు అలా చేస్తున్నారు. చాలా ఎక్కువ పానకం అయితే పడుతుందండి. అందుకే ఇంకా ఇలా డ్రమ్ముల్లో కలిపేసి ఉంచేస్తారు. ఎవరైనా బాటిళ్ళు అలాగే క్యాన్లు పట్టుకుని మరీ వస్తారండి. అందరికీ కూడా పానకం ఇస్తారు. ఇక్కడైతే ఇంకా జెంట్స్కి భోజనాలు అవుతున్నాయండి. ఇంకా లేడీస్ అందరికీ కూడా మండపంలో పెట్టారు కదా. ఇప్పుడైతే సీతారాముల వారిని ఊరేగించడానికి ఇలా రథం అయితే రెడీగా ఉందండి. గారడి వాళ్ళు అలాగే కోలాటం కూడా వచ్చారండి. ఇంకా ఇప్పుడైతే ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే గారడి వాళ్ళు వచ్చారండి. గారడి వాళ్ళు వెనకాలే కోలాటం పిల్లలు అయితే వచ్చారు. కోలాటం వేసే పిల్లలందరూ కూడా ఒకే సైజులో ఉన్నారు కదా. ఇంకా ఇలా కోలాటం వేస్తుంటే చాలా చూడముచ్చటగా ఉందండి. ఇంకప్పుడైతే స్వామివారి ఊరేగింపు మా వీధిలోకి వచ్చిందండి. మా గుమ్మం దగ్గర అయితే ఇలా గారడి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇదండి మా వీధిలో మా సీతారాముల వారి కళ్యాణం. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం మనందరికీ ఉండాలండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.